ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితులు సరెండర్ అయ్యారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో A1 తమీం, A2 సుభాన్ లొంగిపోయారు. తమపై ఉన్న పాత కేసుల్లో నిందితులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. నిన్నటి రోజు ఉదయం వాకింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో వీకోట్లో అక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా హత్య చేసినటువంటి ఈ ఘటనలో A1 నిందితుడు షమీంతో పాటు A2 నిందితుడిగా ఉన్నటువంటి సుభాన్ ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితము బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. గతంలో ఈ ఇద్దరి పైన కూడా అనేక రకాలంటి కేసులున్నాయి. ముఖ్యంగా వీరు లొంగిపోవడానికి ప్రధాన కారణము ఒక గంజాయి కేసులో నిందితులుగా ఉండడమే అనేటువంటి కారణం అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ఈ ఎవరైతే A1 గా ఉన్నటువంటి సమయము దాదాపు 20-30 ఎరచనం కేసులు కూడా అతని పైన వివిధ అదే తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని పలు జిల్లాల్లో కూడా అతని పైన దాదాపు 40 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. గతంలోనే అతను జైలు కూడా తిరిగి వెళ్లి వచ్చినటువంటి పరిస్థితుల్లో నిన్న ఉదయం సుభాన్ తో కలిసి ఇతను ఒక బైక్ పైకి వెళ్లి దారుణంగా అతి కిరాతకంగా కత్తులతో నరికి అతన్ని హత్య చేసినటువంటి పరిస్థితి. అక్కడ స్థానికులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేప్పటికీ కూడా అతను తప్పించుకుని ఇద్దరు కూడా పరారు కావడం జరిగింది. అయితే ఈవేళ సాయంత్రము అతన్ని పట్టుకుంటామని పోలీసులు సమాచారము ఉన్నటువంటి నేపథ్యంలో వారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు కర్ణాటకలోని ఎలక్ట్రానిక్ సిటీలో వెళ్ళిపోయినట్లయితే తెలుస్తుంది. దీంతో పాటు ఈ కేసులో ప్రధానంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి మరికొందరిని కూడా ఈ కోట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మనకైతే సమాచారం అవుతుంది. మొత్తానికి 2-3 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది.